జానీ మాస్టర్ కేసులో జానీ మాస్టర్ చేసిన తప్పు ఒప్పుకున్నారు పోలీసుల ముందని చెప్పేసి అటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒకటే హోరెస్తున్నాయి యూట్యూబ్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఒప్పుకున్నది నిజమే అయినా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీస్ ముందు ఒక అక్యూజ్డ్ ఏం ఒప్పుకున్నా అది ఎవిడెన్స్ కిందకి రాదు. కోర్టు దాన్ని ఎవిడెన్స్గా కన్సిడర్ చేయదు. మీరు ఒక్కసారి ఎవిడెన్స్ యాక్ట్ 2627 అని గూగుల్ చేసుకోండి. సెక్షన్ 2627 ఎవిడెన్స్ యాక్ట్ అని కొడితే మీకు క్లియర్గా ఒక కాలం వస్తుంది, చదువుకోవచ్చు. పోలీస్ ముందు ఏ కన్ఫ్యూషన్ అయినా సరే అది ఎవిడెన్స్ కింద రాదు, దాన్ని అసలు పరిగణలోకి తీసుకోరు. పోలీస్ ఆ ఎవిడెన్స్ యూజ్ చేసుకొని ఆ కన్ఫ్యూషన్ యూజ్ చేసుకొని ఇంకేదైనా లీడ్ దొరుకుతుంది, ఇంకేమైనా సాక్ష్యం దొరుకుతుందని చూసుకోవడానికి ఉపయోగపడేది తప్పితే శిక్షించడానికి అది సరిపోదు. మనకి ఇప్పుడు రిపీల్ అయింది కదా ఎవిడెన్స్ యాక్ట్. బిఎస్సీలో మీరు సెక్షన్ 23 క్లాస్ 1 గూగుల్ చేసుకున్న, అది గూగుల్ చేసినా ఇది గూగుల్ చేసినా సేమ్ డెఫినేషన్ వస్తుంది. పోలీస్ ముందు అక్యూజ్డ్ ఇచ్చే ఏ కన్ఫెషన్ అయినా సరే అది ఎవిడెన్స్ కింద రాదు. అది కేవలం పోలీస్కి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలు సంపాదించుకోవడానికి యూజ్ అవుతుంది తప్పితే అది ఎవిడెన్స్ కింద పనికిరాదు. దాన్ని బేస్ చేసుకొని శిక్ష వేయడం అన్నది జరగదు. నెంబర్ 2, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది రిమాండ్ రిపోర్ట్లో రాసున్నదే నిజం అనుకుంటున్నారు. రిమాండ్ రిపోర్ట్ అనేది పోలీసులు వాళ్ళకు ఫైల్ అయిన కేసుని బేస్ చేసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన పోలీస్ డైరీలో మెన్షన్ చేయాలి. అది ప్రొసీజర్. అది ఇప్పటి వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిందంతా కోర్టులో సబ్మిట్ చేస్తారు. అదేంటంటే దేనికోసము అంటే ఎప్పుడైతే మనకు క్రిమినల్ కేసు ఫైల్ అయింది, ఇలాంటి సెన్సేషనల్ కేసులు వచ్చినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన రిమాండ్ చేయమని కోర్టుని కోరుతారు. రిమాండ్ చేయాలంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. కాబట్టి పోలీసులు ఇప్పటివరకు చేసిన కంప్లైంట్ని బేస్ చేసుకొని చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీని కోర్టులో సబ్మిట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి రిమాండ్కి పంపిస్తారు జడ్జి గారు. అంతే తప్పితే దీనివల్ల ఆయన ఒప్పుకున్నాడు ఆయనకు శిక్ష పడుతుంది అన్నది కాదు. ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏమున్నదన్నదే ఇంపార్టెంట్. ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కోర్టుకు సబ్మిట్ చేసే ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఛార్జ్ షీట్, దాంట్లో ఉన్నవి మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి తప్పితే రిమాండ్ రిపోర్ట్లో జానీ మాస్టర్ ఒప్పుకున్నారు సో శిక్ష పడుతుంది అనుకోవడానికి లేదు. అంతే తప్పితే ఛార్జ్ షీట్ అన్నదే ఫైనల్. ఛార్జ్ షీట్లో ఏమున్నది అన్నది మనకి అప్పుడు తెలిస్తే వెళ్తుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అలాగే చూసిన వాళ్ళని, వాళ్ళతో పనిచేసిన వాళ్ళని, అక్కడ ఆ కేసు జరిగినప్పుడు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని, అప్పుడు వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ని, ఇలా వాళ్ళకి సంబంధించిన అన్ని మోడ్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ ఎవిడెన్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది తప్పితే ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఎందుకంటే పోలీసు కూడా ఇప్పుడు ఏమి కేసు కంప్లైంట్ ఫైల్ అవ్వగానే అక్కడ ఏం జరిగిందన్నది తెలియదు. 24 గంటల్లో చేయడానికి ఇదేమి కిడ్నాప్ కేసు కాదు కదా. సీసీ కెమెరాని ఫాలో అప్ చేసుకుని ఎక్కడున్నారు ఏంటని చేసుకోవడానికి. ఇది ఒక రేప్ కేసు. అలాగే ఇది 5 years బ్యాక్ జరిగింది. దీంట్లో చాలా ఇంకా ఆయన ఒక సెలబ్రిటీ అయి ఉన్నారు జానీ మాస్టర్. సో ఇలాంటి కేసు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కంపల్సరీ టైం ఇవ్వాలి. టైం తీసుకుంటారు. టైం తీసుకొని స్టెప్ బై స్టెప్ పిన్ బై పిన్ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నది రిలవెంట్గా ఉండి వాళ్ళు ఏదైతే సాక్ష్యాలు ప్రజెంట్ చేస్తారో అవి ఈ ఛార్జ్ షీట్ రిలవెంట్గా ఉన్న తర్వాత జానీ మాస్టర్ తరపున వాదనలు కూడా విన్న తర్వాత అప్పుడు కోర్టు డిసైడ్ అవుతుంది ఆయన అక్యూజ్డా కాదా, ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అన్నది కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. అంతే తప్పితే ఇప్పుడు మనకి మీడియా ఛానల్స్ చెప్తున్నట్టు లేకపోతే యూట్యూబ్ ఛానల్ చెప్తున్నట్టు జానీ మాస్టర్ పోలీసుల ముందు ఒప్పుకున్నారు శిక్ష పడుతుంది అనడానికి లేదండి. అది కేవలం కన్ఫెషన్. ఇప్పుడు ఏముంది, పోలీసు ముందు ఎవరైనా సరే ఒక నార్మల్ వ్యక్తి అయినా పోలీసులు కొడతారు తిడతారని భయపడి నేను చేశానని ఒప్పుకుంటాడు. అది కోర్టు పరిగణలోకి తీసుకోదు.